హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రాము. ఈరోజు ద్వారక తిరుమల వెళ్తున్నాను. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం. కరెక్ట్గా మన జంగారెడ్డిగూడెం నుంచి దాదాపుగా 22 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కూడా రండి, చూద్దాం. ఫ్రెండ్స్, నేను జంగారెడ్డిగూడెం నుండి బయలుదేరాను. జంగారెడ్డిగూడెనికి 22 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఏలూరు పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలో, భీమడోలుకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నిత్యం కూడా వేల సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో అయితే లక్షల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఉంటుంది. అదేవిధంగా ఈ జంగారెడ్డిగూడెం పట్టణం దాటిన 2 కిలోమీటర్ల దూరంలోనే మద్ది ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. అక్కడికి కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇది ఏలూరు రూటు. 12 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది. ఇదిగో అక్కడ బోర్డు కూడా ఉంది మనకి. కొంచెం ముందుకెళ్ళాక ఇది ఏలూరు నుండి వచ్చే బస్సే, చూడండి, జంగారెడ్డిగూడెం వెళ్తుంది. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మళ్ళా ఒక 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి ఆలయం వస్తుంది. ఇదే రూట్ అండి. ఇలా ఒక రూట్ ఉంటుంది. అటు భీమడోల్ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ నుండి కూడా ఒక రూట్ ఉంటుంది ఈ ఆలయానికి వెళ్ళడానికి. ఇలా వెళ్తూ ఉంటే మనకు రోడ్డు అటు ఇటుగా పచ్చని పొలాలే కనిపిస్తూ ఉంటాయి. మొత్తం వరి లేదంటే ఫామాయిలు, జామాయిలు ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆలయం దగ్గరికి వచ్చాం. బైక్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్దాం. ఇప్పుడు టెంపుల్ చాలా మారిపోయింది. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వేరేలా ఉంది. ఇప్పుడైతే మొత్తం చాలా మాడిఫికేషన్ చేశారు. ఇదిగోండి, ఇది భీమడోల్ నుంచి వచ్చేవాళ్ళు అటు నుండి వస్తారు. ఇది ఆలయంలో ముఖద్వారం ఇలా ఉంటుంది. మనం ఇటు సైడ్ నుండి వచ్చాము. ఇంతకుముందు పార్కింగ్ దీని పక్కలే ఇటు సైడ్ ఉండే. ఇప్పుడు అక్కడ కూడా కొన్ని బైకులు ఉన్నాయి, కొన్ని పెడుతున్నారు. ఎక్కువగా ఈ ప్రసాద కౌంటర్ సైడు బైక్ పార్కింగ్ పెట్టారు. ఈ ఆలయ చరిత్ర ఒకసారి చూస్తే నూజివీడు జమీందార్ గారు నిర్మించారు. అదేవిధంగా రాణి చిన్నమ్మ గారు ఈ ఆలయంలోని అనేక బంగారు ఆభరణాలు చేయించారు. ద్వారక అనే ఋషి వల్ల
ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. మహా సన్యాసి పేరు మీదనే ద్వారకా తిరుమల అంటారు. ఈ కొండపై గోశాలలు, గజలక్ష్మి, చిల్డ్రన్స్ పార్కు, అదేవిధంగా భక్తులు ఉండడానికి ఎన్నో సదుపాయాలు కూడా ఉన్నాయి. పద్మావతి అతిథి గృహం, ఆండాలు అతిథి గృహం, టీటీడీ అతిథి గృహం, ఇలా అనేక అతిథి గృహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మొబైల్స్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ 100 రూపాయలు, 200 ఉచిత దర్శనం, ఇలా 3 దర్శనాలు కల్పిస్తున్నారు. రైట్ సైడ్లో చూడండి మరుగుదొడ్లు అక్కడ నిర్మించారు. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్లో అటు సైడ్ ఉండే, మొత్తం మార్చారు, ఇప్పుడు ఇటు సైడ్ నిర్మించారు. ఇదిగోండి ఈ 100, 200 రూపాయలు ఇలా వెళ్ళాలి. ఉచిత దర్శనం అటు చివరి నుండి లెఫ్ట్ సైడ్లో లోపలికి వెళ్ళాలి. శ్రీ స్వామివారి దర్శన క్యూ కాంప్లెక్స్. భక్తులు ఇందులోకించి వెళ్తే ఎండ కొట్టకుండా చూడండి ఎంత చక్కగా నిర్మించారో. ఇందులోకించి అలా లోపలికి వెళ్ళొచ్చు ఆలయం లోపలికి. అయితే ఈరోజు మాత్రం జనం చాలా తక్కువనే ఉన్నారు. అదిగాక మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి కొంచెం తక్కువనే కనిపిస్తున్నారు. లేకుంటే మనకు కనీసము దర్శనం కావడానికి 3 గంటల సమయం పడుతుండే. మాకు 1 అవర్ లోపే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. వెంకటేశ్వర స్వామి చూడండి విగ్రహం. అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయంలో 4 గోపురాలు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అని ఇలా 4 గోపురాలు ఆలయానికి కనిపిస్తూ ఉంటాయి. కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యం గుణంగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఉచిత దర్శనం. మేము జనం తక్కువగా ఉన్నారు కాబట్టి ఉచిత దర్శనానికి వెళ్ళి వచ్చాం. ఇదిగోండి ఇక్కడే పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి అటు ఇటుగా. అదేవిధంగా ఇక్కడ భక్తులు ఫోటోలు దిగడానికి చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఇలా తూర్పు గోపురం నుండి బయటికి వస్తారు. ఇదిగో చూడండి మొత్తం మారిపోయింది. ఇంతకుముందు ఇక్కడ గోపూజ రైట్ సైడ్లోనే ఉండే, దీని పక్కలే అది తీసి అటు సైడ్ ముందు పెట్టారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి భవిష్యత్తుకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. చుట్టుపక్కల కూడా మనకి ఎటు చూడు విశాలమైన ప్రాంతంగా కనిపిస్తూ ఉంటుంది. భక్తులు కొబ్బరికాయలు కొట్టేవారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి బయటకు వెళ్తూ ఉంటారు. ఇటు వెళ్తే ముందుకు మెట్లు, శ్రీవారి మెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో చూడండి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్లు చూడండి. అక్కడి నుండి కూడా ఇలా వస్తూ ఉంటారు. గోపూజ చేయాలనుకునే భక్తులు ఇక్కడ చేస్తూ ఉంటారు. సప్తగోకులమును దర్శించండి, గోమాత ఆశీస్సులు పొందండి, గోవుల దాన నిమిత్తం విరాళాలు సమర్పించి నాలుగు బయలు పోవాలి. ప్రసాద
కౌంటర్స్ ఇక్కడే ఉన్నాయి. ఒక్కరికి లడ్లు లిమిట్ ఏం లేదు, ఎన్నైనా ఇస్తున్నారు. పులిహోర, లడ్డు, చక్కెర పొంగలి ఏదైనా 15 రూపాయలకు ఒకటి ఇస్తున్నారు. ఇలా కూడా బయటికి వెళ్ళొచ్చు. మీకు చూపెడదామని ఇలా ఒకసారి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నుండి ఇలా ఆలయం ముందు నుండి మేము అన్నదాన సత్రానికి వెళ్ళాం. ఇది ఆలయ ముఖద్వారం చూడండి. వాహనాలకు పూజ ఇక్కడే చేస్తారు. ఇదిగోటి వాహన పూజ. ఇప్పుడే కదా, ఒక నిమిషం.
ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.